గాంధీ ఖాతా మాత్రం మారుమోగుతున్నది కానీ తెలంగాణ రైతుల ఖాతాల్లో మాత్రం డబ్బులు పడతలేవు. ఇది వాస్తవం. ఇక నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ తెలంగాణ ముక్త కంఠంతో కోరుతున్నది ఒకటే, కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ తిరిగి రావాలే. అందుకే మిత్రులందరితో కూడా నా ప్రార్థన ఒకటే, మనం అధికారం కోసం కాదు మన పోరాటం. అధికారం యాదృచ్ఛికంగా వస్తే వస్తుంది, రాకపోతే రాదు, దాని గురించి బాధ లేదు. అధికారం కోసం ఇవాళ ఆరాటం ఏమీ లేదు. కానీ తెలంగాణ కష్టపడి సాధించిన తెలంగాణ, పదవీ త్యాగాలతో పాటు ప్రాణత్యాగాలతో సాధించిన తెలంగాణ ఇవాళ భ్రష్టులు పాలిస్తుంటే, ముష్కరుల పాలవుతుంటే, ఆ తెలంగాణ తల్లి నెత్తిన కిరీటాన్ని ఎత్తుకొని పోతుంటే, తెలంగాణ తల్లి నడుముకున్న వడ్డానాన్ని దొంగతనం చేసుకొని పోతుంటే చూస్తా ఊరుకోవడం తెలంగాణలో పుట్టిన ఏ తమ్ముడికి ఏ చెల్లెకి ఇది మంచిది కాదు. అందుకే అందరం ముక్త కంఠంతో ప్రతిజ్ఞ చేద్దాం, ముక్త కంఠంతో పునరంకితం అవుదాం. దయచేసి ఎవరు కూడా పోవద్దు. ప్రతిజ్ఞ చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి కదలాలి. ప్రతిజ్ఞ చేసి పునరంకితం అవుతామని చెప్పి అందరం కూడా డెడికేటెడ్గా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నేను ఆ ప్రతిజ్ఞ చదువుతాను. దయచేసి మీరందరూ కూడా లేచి కుడి చేయి ముందుకు జాపి, కుడి చేయి, మీరు ముందర కూర్చున్న వాళ్ళు కూర్చోండి, ముందర కూర్చున్న వాళ్ళు మాత్రం కూర్చోండి. ఇక్కడ వాళ్ళ కడ్డం, కెమెరాలకు అడ్డంగా ఉండకండి, మిగతా వాళ్ళు కూర్చోండి. కుడి చేయి ముందుకు జాపి, దయచేసి కుడి చేయి ముందుకు జాపి నేను చదువుతాను. మీరు దయచేసి మీరు కూడా వెంటనే మీరు కూడా చేయాలని చెప్పి ప్రార్థన. సుసంపన్నమైన ప్రకృతి సంపద, మహోజ్వల చరిత్ర కలిగిన ఈ పవిత్ర తెలంగాణ నేలపై జన్మించినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందరో అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ దశాబ్ద కాలంలోనే సమగ్ర అభివృద్ధి సంక్షేమాలతో సస్యశ్యామలంగా వర్ధిల్లింది. నా తెలంగాణ రాష్ట్రాన్ని నేను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాను. కానీ నేడు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన నయవంచక పాలనలో మన రైతాంగం, అన్ని వర్గాల ప్రజలు కష్టాల పాలైనారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల కుట్రల వల్ల మన అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి ముప్పు పొంచి ఉన్నది. ఈ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వ రక్షణే నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ మరో ప్రజా పోరాటానికి నన్ను నేను పునరంకితం చేసుకుంటున్నాను. తెలంగాణ తల్లి సాక్షిగా, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా, తెలంగాణ అమరవీరుల సాక్షిగా, గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను ఛేదిద్దాం, మన తెలంగాణను రక్షించుకుందాం అనే నినాదంతో నిరంతరం ఉద్యమిస్తానని మనస వాచ కర్మన ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ. అందరు మిత్రులందరికీ ధన్యవాదాలు. నాకు సిరిసిల్ల వెళ్ళేది, అక్కడ కూడా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మా సోదరుడు, కవి, గాయకులు, శాసన మండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్ గారికి హృదయపూర్వకంగా గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని కోరుతూ, అందరికీ స్నాక్స్ కూడా ఏర్పాటు చేశారు. దయచేసి అందరూ కూడా అల్పాహారం ఆరగించి వెళ్ళాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను. తెలంగాణ ఆవిర్భావ